అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'నీ ప్రేమ కోసం' 134 భాగం. రచయిత శ్వేత సాయి గారు. అయ్యో! అదేం లేదు కార్తీక్ కట్టు అంటుంది. ఈసారి కదలకుండా తన కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. మొత్తం కట్టి పెడుతుంటే పిన్నీస్ గుచ్చుకుంటుందని అనూకి అయ్యో! అని భుజం మీద చూసి సారీరా అంటాడు. అబ్బా! లైట్‌కి తగిలిందేమో కాలేదులే పెట్టు అంటుంది. ఆ పక్కనే ఉన్న అతని పంటి ఘాటుని చూసి దాని మీద ముద్దు పెడతాడు. అను ఒళ్ళు జలదరిస్తుంది. అందుకే నువ్వు కొట్టొద్దన్నాను అని అంటుంది. ఒక చిన్న నవ్వు నవ్వి క్రీమ్ తీసుకొని అక్కడ రాసి ఇంకెక్కడున్నాయి ఈ మార్క్స్ అని అంటాడు. ఏమో నాకేం తెలుసు అంటుంది. వెతుకుతానులే అంటే కార్తీక్ టైం అవుతోంది వదులు అని దూరం జరిగి ఈ షర్ట్ బాలేదు వేరేది వేసుకో అంటుంది. అది కూడా నువ్వే ఇవ్వంటాడు. ఒక షర్ట్ తీసి ఇదిగో నేను వెయ్యనా అంటుంది. దానికి పర్మిషన్ అడగాల ఇలా నా షర్ట్ పట్టి లాగి నేనే వేస్తాననాలి అంటాడు. ఒక్కసారిగా అను నవ్వుతుంది. బుగ్గ మీద ముద్దిచ్చి వెయ్యిరా అంటాడు. అను అతని షర్ట్ తీసి వేసి బటన్స్ పెట్టి హెయిర్ దువ్వి ఇప్పుడు బావున్నావంటుంది. ఇద్దరూ బయటకొస్తారు. ఏ అను శారీ కట్టేసుకున్నావా నువ్వే? అని అంటుంది శ్వేత. కార్తీక్ కట్టాడంటుంది. అబ్బో! అని పోనీలే డెవలప్ అయ్యావంటుంది. అందరూ రెడీ అయ్యి ఆశ్రమానికి వెళ్తారు. ముందు శకుంతల గారిని కలిసి అను, శ్వేత పిల్లల దగ్గరికి వెళ్తారు. హాయ్ అక్క ఇక్కడికొచ్చి మీరు ఎన్ని రోజులైంది? ఇప్పటికి గుర్తొచ్చామా మేము నీకు అని నైనిక అంటే లేదురా కాస్త వర్క్‌లో బిజీగా ఉండి రాలేకపోయాను అని అంటుంది. అవును. ఓహ్! అవునా? అని అందరూ నీకోసం వెయిటింగ్ అని పిల్లల దగ్గరికి వెళ్తుంది. అను శ్వేతని తీసుకొని వెళ్తుంది. కార్తీక్, రాహుల్, శకుంతల గారితో కలిసి మాట్లాడుతూ ఎలా ఉంది మెయింటెనెన్స్? ఇంకా దేనికైనా మనీ కావాలని అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు సార్. ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా అడుగుతాం అంటుందావిడ. ఆవిడ డబ్బులు అనవసరం అనడం కార్తీక్ చాలా నచ్చింది. ఎవరైనా మనీ కావాలా అంటే అవసరం లేకపోయినా అడుగుతారు. కాసేపు ఆవిడతో మాట్లాడు అను దగ్గరికి వెళ్తారందరూ. ఇంకా ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడుగుతుంది శ్వేత. ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను అంటుంది నైనిక. ఓహ్! నెక్స్ట్ పెళ్లయితే అంటుంది శ్వేత. ఆ! అవును. అను నైనికను చూస్తున్నాము. నీకెవరైనా తెలిస్తే చెప్పని అంటారు శకుంతల గారు. అవునా ఆంటీ మంచి వార్త చెప్పారు. అయితే నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తానంటుంది అను. ఎందుకక్క ఎవరికీ చెప్పొద్దు. నువ్వెవరికి చెప్పినా వాళ్ళు నా వెనక ఉన్న కేర్ ఆఫ్ అడ్రెస్ అడుగుతారు. అది ఈ ఆశ్రమం అని తెలిసాక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు. ఎందుకలా అంటావు నైనిక? ఎవరో ఒకళ్ళుంటారు. నిన్ను నిన్నుగా ఇష్టపడేవారు. నిన్ను వద్దన్న వాళ్ళ గురించి నువ్వసలు పట్టించుకోవద్దు. వాళ్ళు నీకసలు సెట్ కానట్టే కదా! నీ కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు. నీ కళ్ళ ముందుకొస్తే అప్పుడు నీకే తెలుస్తుంది ఇంతమంది ఎందుకు నిన్ను రిజెక్ట్ చేశారు అని. ఎవరూ లేరు. ఉన్నా అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ ఉండదు. లేదా వాళ్ళకి చాలా రూల్స్ ఉంటాయి అంటుంది బాధగా. ఏమైంది ఆంటీ? అని శకుంతల గారి విషయం అడుగుతుంది శ్వేత. వచ్చిన వాళ్ళంతా చూసి అమ్మాయికి ఎవరు లేరంటున్నారావిడ. ఏమీ కాదు. మీరెవరిని చూడకండి. తన కోసం తనని వెతుక్కుని ఎవరో ఒకళ్ళొస్తారని అంటుంది అను. కాసేపు అందరూ మాట్లాడుకొని పిల్లలందరితో మాట్లాడి వాళ్ళకి ఏమేం కావాలో అన్నీ రాసుకొని ఈసారి వచ్చేటప్పుడు తెస్తానని అంటుంది అను. వాళ్ళందరికీ బాయ్ చెప్పి కార్తీక్ వాళ్ళు స్టార్ట్ అవుతారు. ఎందుకు డబ్బున్న వాళ్ళు అనాథలను పెళ్లి చేసుకోరు. వాళ్ళకొక బంధం ఇచ్చినట్టు ఉంటుంది. ఎవరూ లేని వాళ్ళు తన భర్తతోనే జీవితం అనుకొని అతన్ని ఎంత బాగా చూసుకుంటారు. అలా ఎవరుంటారను? వేలలో ఉన్నవారు లక్షలు కావాలంటారు. లక్షల్లో ఉన్నవారు కోట్లు కావాలంటారు. ఆశ పెద్దది కదా! అందుకే అంటుంది శ్వేత. ఇంతలో కార్తీక్ కార్‌ని హాస్పిటల్ దగ్గర ఆపితే, "ఏంటి ఇటొచ్చావని" అడుగుతుంది. "ఊరికే పద" అంటాడు. కార్తీక్ దేనికి నేను రాను. నాకు బాగానే ఉంది మళ్ళీ అంకుల్‌తో ఏదో ఒకటి చెప్తే ఆయన మళ్ళీ అది తిను, ఇది తిను అని చంపుకు తింటారంటుంది. అందరూ ఒక్కసారిగా ఏయ్ అంటారు. ఉలిక్కిపడి సైలెంట్ అవుతుంది. ఇక తప్పక దిగి వెళ్తుంది. అను లోపలికి వెళ్ళేసరికి అపాయింట్‌మెంట్ తీసుకోవడంతో డైరెక్ట్‌గా అనుని తీసుకొని లోపలికి వెళ్తారు. అందరిని చూసి మీకోసమే వెయిట్ చేస్తున్నాను ఏంటి లేట్ అని అంటారు. నిరంజన్ గారు అంకుల్ మీకు తెలుసా నేనొస్తున్నానని? మీరు కూడా నాకు చెప్పలేదని అంటూ ఆయన మీదకు తగువుకు వెళ్తుంది. అది కాదురా చెప్తే నువ్వు రావని చెప్పకుండానే తీసుకురమ్మని అన్నానని అంటారాయన. మీరు చెప్తున్నారు. వాళ్ళు పెడుతున్నారు. చూడండి ఎంత లావయ్యాను నేను అని గంతులు వేస్తున్నాను. అల్లరి పిల్ల రా జనరల్ చెకప్ ఏమీ లేదని ఆయన తీసుకొని వెళ్లి చెకప్ చేసి తీసుకొస్తారు. అంతా బాగానే ఉందంటారు. కార్తీక్ మీరుండండని సైగ చేస్తే మీరు పదండి నేనొస్తానని కార్తీక్ అక్కడే ఉండి అందరూ బయటికి వెళ్తారు. ఎందుకు కార్తీక్ ఒక్కడే లోపలున్నాడని డౌటొచ్చినా కానీ సైలెంట్‌గా ఉంటుంది. అడిగితే మళ్ళీ ఎక్కడ తిడతాడో అని. కాసేపటికి వచ్చి కార్తీక్ ప్రాబ్లమ్ ఏమీ లేదు వెళ్దామని అంటే అందరూ మౌని వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆఫీస్‌లో అను తప్ప బెస్ట్ ఫ్రెండ్స్ లేకపోవడంతో మిగిలిన వారిని పెళ్ళికి మాత్రమే పిలుస్తుంది మౌని. అందరూ పెళ్లి కూతురు చేస్తుంటే శ్వేత, రాహుల్ అక్కడే ఉంటారు. "ఏమైందిరా?" అని రాహుల్ అడిగితే, "ఏం లేదు బాగా వీక్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు అది కనుక్కుందామని తీసుకొచ్చాను అంతే. సీరియస్ ఏం లేదు" అంటాడు కార్తీక్. "మమ్మల్ని టెన్షన్ పెట్టి చంపేసావు కదా!" అని అంటుంది శ్వేత. "నువ్వు కూడా ఏంటి దానిలాగా ఆ వర్డ్స్ ఎందుకు వాడుతున్నారు మీరు? ఎప్పుడూ చావడం గురించే" అంటాడు రాహుల్. "మీ విషయంలో ఏం జరిగినా భరించలేం" అంటాడు రాహుల్. "అందుకేనా జాగ్రత్త" అని అంటాడు కార్తీక్. ఇంతలో మనోహర్ కాల్ చేసి, "ఇంకా ఎక్కడున్నార్రా? ఇప్పటిదాకా ఇక్కడికి రాలేదని తెగ తిడుతూ ఉంటే, వస్తున్నానురా లేడీస్ కవర్ కదా!
మేమిద్దరం వస్తామంటే, లేదు అను, శ్వేత వాళ్ళని కూడా తీసుకొని రా అని మనోహర్ అంటే, సరే ఒక 10 మినిట్స్‌లో వచ్చేస్తాము. వాళ్ళు పిక్స్ దిగుతున్నారు. అయిపోగానే స్టార్ట్ అవుతాం అని అంటాడు రాహుల్. రాహుల్, మనోహర్ ఫ్రెండ్ పెళ్లి అవ్వడంతో కార్తీక్, రాహుల్, శ్వేత ఆఫీస్‌కి రాలేదని, అను, మౌనిక ఫ్రెండ్ అవ్వడంతో రాలేదని ఆఫీస్‌లో అందరూ అనుకుంటారు. నీలిమ నేనెలా ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటుంది. పిక్స్ దిగడం అయిపోయిన తర్వాత అను, శ్వేతని తీసుకొని మనోహర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ కూడా అందరూ పసుపు రాస్తుంటే వాళ్ళు కూడా రాసి పిక్స్ దిగుతారు. ఇదిగో మీ వైఫ్ అని పిక్స్ అన్నీ మనోహర్‌కి చూపిస్తుంది అను. అను ఇవి నాకు సెండ్ చేయవా అంటాడు మనోహర్. మళ్ళీ మౌని దగ్గరికి వెళ్లి ఆ రోజంతా అక్కడే ఉంటారు. దివ్య కూడా రావడంతో అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు. పెళ్లి నైట్ అవ్వడంతో మళ్ళీ రెడీ అవ్వడానికి ఇంటికి వెళ్తారు. పెళ్లి కోసం మళ్ళీ రెడీ అవ్వటం స్టార్ట్ చేస్తారు. ఇద్దరు కోడళ్ళు ప్లస్ అత్త. వాళ్ళు రెడీ అవ్వడానికి అటు ఇటుగా గంటన్నర పడుతుంది. అమ్మో! ఎంతసేపు ఇంకా బయటికి రండి అని తలుపు కొడుతూ అడుగుతాడు రాహుల్. ఇంకో 5 మినిట్స్ అని కేక వేస్తుంది అను. త్వరగా కానీ రా! లేట్ అయితే మళ్ళీ స్టాఫ్ అంతా వచ్చేస్తారంటాడు కార్తీక్. అవును ఈ విషయం నేను మర్చిపోయాను. వచ్చేస్తున్నాం అంటుంది అను. అయినా మీరు డోర్ ఎందుకు వేసుకున్నారు? ఓపెన్ చేయండి అంటాడు కార్తీక్. ఆ మాట అనగానే డోర్ తీసి బయటకొస్తారు ఇద్దరు. కుందనపు బొమ్మల్లా ఉంటారు. అను, శ్వేత ఇద్దరు సింపుల్‌గా నగలు పెట్టిన ఇద్దరు చాలా అందంగా ఉంటారు. నేవీ బ్లూ కలర్ పట్టు సారీలో అను, లైట్ గ్రీన్ కలర్ పట్టు సారీలో శ్వేత ఇద్దరు ముద్దుగుమ్మల్లా ఉంటారు. వాళ్ళ కొడుకులు ఏం చెప్తారా అని ఎదురు చూస్తున్న సుమిత్ర గారు కార్తీక్, రాహుల్ మధ్యలోకి వెళ్లి ఎలా ఉన్నారు నా బంగారాలు అని అంటే ముద్దుగా భలే ఉన్నారంటాడు రాహుల్. నువ్వు చెప్పవే అంటూ కార్తీక్ వైపు చూస్తే నేను చెప్పను చేసి చూపిస్తాను. కానీ మీ కోడలు ఏడుస్తుంది వద్దులే అంటాడు. అందరూ నవ్వుతారు. అను మాత్రం నిన్ను అని కార్తీక్ వెనక పరిగెడుతుంది కొట్టడానికి వెంటపడుతూ. ఒక్కసారిగా ఆగిన కార్తీక్‌ని చూసి ఒక అడుగు వెనక్కి వేస్తుంది. అబ్బబ్బా! ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళస్సలు కదలరు. వెళ్దాం పద అంటుంది శ్వేత. ఉండు ఉండు అని పూజ గదిలోకి వెళ్లి అక్షింతలు తెచ్చి అత్తయ్య, మామయ్యకిచ్చి ఆశీర్వదించండి అంటుంది అను. ముందు మీరు అని శ్వేత రాహుల్‌ని పంపుతుంది. వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారు. నెక్స్ట్ కార్తీక్ రా అని సైగ చేస్తే అతనొస్తాడు. ఇద్దరూ కలిసి ఆశీర్వాదం తీసుకుంటారు. అను, శ్వేతని చూసి మీరే ఈ ఇంటి మహాలక్ష్ములు. మీ సంతోషంలోనే మా సంతోషం ఉందంటారు హరిప్రసాద్ గారు. అలాగే మావయ్య అంటుంది శ్వేత. ఇద్దరికీ మెటికలు విరిచి ఎవరి దిష్టి మీకు తగలకూడదంటారు సుమిత్ర గారు. వెళ్దాం పదండి అంటే మా ఆవిడకి నేను దిష్టి తీసి వస్తాను మీరు పదండి అంటాడు కార్తీక్. అందరూ నవ్వుకొని వెళ్తారు. ఏంటి కార్తీక్ అంటే అను మెడ మీద ముద్దు పెట్టి ఎవరి దిష్టి నీకు తగలకూడదని అతని చేతిలో ఉన్న కాజల్‌ని తీసుకొని అను చెవి కింద అంటి అంటకుండా ఒక చుక్క పెడతాడు. వెళ్దాము అని అంటే, ఇలా నువ్వు శారీ కడితే నిన్ను కాపలా కాసుకోలేక నేను ఎంతగా అల్లాడాలి అని అంటాడు. మరి చేంజ్ చేసుకోనా అంటుందను. నీకు అలాగే రెడీ అవ్వాలని ఉంటుంది కదా! నా కోసం ఏదైనా చేస్తావా పిచ్చిదానా! వద్దు పద ఇలాగే బాగున్నావు అని బయటకు తీసుకొని వెళ్తాడు. సుమిత్ర గారు వాళ్ళు వేరే కార్‌లో వెళ్తారు. రండి అంటుంది శ్వేత. కానీ ఎలా ఇప్పుడు? ఆఫీస్ వాళ్ళకి ఏం చెప్పాలంటుందను. ఇది నీ ప్రాబ్లమ్ అని అంటారందరూ. చేతులెత్తేస్తారు. సరే చెప్పరు కదా! నేనే ఏదో ఒకటి చేస్తాను. మీరు నా ప్లాన్ పాడు చేయకండి. చాలు అని అంటుంది అను. నీ ఇష్టం బంగారం అని డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్న కార్తీక్ భుజాలెగరేస్తాడు. మధ్యలో కారు ఆపితే ఏమైంది బాబు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావంటే, ఎదురుగా ఒక చోట కారు ఆపితే మళ్ళీ ఏమైందంటుందను. నైట్ అవ్వడంతో బయట ఎవరో ఉన్నారో తెలియదు. ఎవరబ్బా అని క్యాబ్‌లో నుంచి బయటకు వచ్చిన మధు, కిరణ్‌లను చూసి ఆమె కళ్ళు మెరుస్తాయి. వీళ్ళెప్పుడొచ్చారని గబగబా కారు దిగుతుందను. రాను అన్నారు కదా! అంటే అన్నయ్య రావాల్సిందే అని మార్నింగే ఫ్లైట్ టికెట్స్ పంపారు. తప్పలేదంటుంది. రండి అయితే కలిసి వెళ్దామంటే, మేము క్యాబ్‌లో వస్తాం కదా! అంటుంది. కారెక్కిన అను థాంక్స్ అని కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. అందరూ కలిసి ఓ అని అరుస్తారు రాహుల్, శ్వేత ఇద్దరు. అను చిన్నగా నవ్వి నేను మా ఆయనకి ముద్దిచ్చాను. అయితే ఏంటంట అని అంటుంది. అందరూ ఒకేసారి కలిసి మండపానికి వెళ్తారు. అప్పటికే ఆఫీస్ స్టాఫ్ ఎవరు కూడా రాకపోవడంతో అను, శ్వేత, మధు అందరూ కలిసి మౌని రూమ్‌కి వెళ్తే జెంట్స్ అందరూ మనోహర్ రూమ్‌కి వెళ్తారు. ఏంటి మౌని ఇంకా రెడీ అవ్వలేదా? అని శ్వేత ముందుకు వెళ్తుంటే మీరొచ్చేదాకా రెడీ అవ్వనని కూర్చుందని అంటారు. కానీ వాళ్ళ అమ్మగారు అవునా! అని హలో శ్వేత, మధు ముగ్గురు కలిసి ఒక 10 నిమిషాల్లో పెళ్లి కూతురు గెటప్‌కి నెక్స్ట్ లెవెల్‌లో రెడీ చేస్తారు మౌనిని. వావ్! ఎంత బాగున్నావో తెలుసా అని అంటుంది మధు. నిన్ను చూస్తున్నా అయితే ఆ క్రెడిట్ అంతా మీకే నన్నిలా రెడీ చేసినందుకు అంటుంది మౌని. నేను రెడీ చేస్తేనే రెడీ అయిపోవు కదా! నీ అందం వల్ల బాగున్నావు. పెళ్లి కూతురు కదా! నీ ముఖంలో క్లియర్‌గా కనిపిస్తుంది. క్రెడిట్ ఎప్పుడు పక్కోళ్ళకే ఇచ్చేస్తావే నువ్వు మాత్రం అని అంటుంది మౌని. ఇది మాత్రం నిజం అని అంటారు శ్వేత, మధు ఇద్దరు. ఇప్పుడు ఆఫీస్ వాళ్ళొస్తే ఏం చేయాలని అంటుంది అను. నిజం చెప్పేయాలంటుంది మౌని. అవును. నువ్వు కార్తీక్ వైఫ్‌వి. అంటే నిన్ను చూస్తే వాళ్ళ ఫేస్‌లో వచ్చే భయం నేను చూడాలంటుంది మౌని. కదా! నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నానంటుంది శ్వేత. నేను చెప్పకపోయినా మీరే చెప్పేలా ఉన్నారు కదా! అంటుంది అను. ఇంకా చెప్పకుండా ఎన్నాళ్ళని ఇలా ఉంటారు మేడం తమరు అంటుంది శ్వేత.
ఇప్పుడు అదంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాదు కదా! ఇంకేదైనా మాట్లాడుకుందాం అంటుంది. అవును. మీ ఆయన పెళ్ళికొడుకు గెటప్‌లో సూపరున్నాడు తెలుసా? అంటుంది అను మౌనిని ఉడికిస్తూ. ఇక్కడ కార్తీక్, రాహుల్ మనోహర్ దగ్గర ఉండి మనోహర్‌ని ఆడుకుంటూ ఉంటారు. ఒక పెద్ద ఇల్లు. అన్నయ్య, అన్నయ్య అంటూ ఒక అమ్మాయి వస్తుంది. ఆ! చెప్పు చైత్ర అని అంటాడు అతడు. ఏంటన్నయ్య? ఏం చేస్తున్నావు ఇక్కడ? త్వరగా రెడీ అవ్వు పెళ్ళికి వెళ్ళాలి కదా! అంటుంది. అలాగే అని అంటాడు. ఇంకా అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావా నువ్వు? మన దగ్గర తన ఫోటో కూడా లేదు కదా! తన అడ్రెస్ లేదు. ఎలా మనం తనని వెతికి పట్టుకోగలం? వదిలేయ్ అన్నయ్య అంటుంది. తనెక్కడున్నా నేను వెతికి పట్టుకుంటాను. తను నాకు చాలా నచ్చింది. తను నాకు కావాలని అంటాడు. అయ్యో! అన్నయ్య ఎందుకు అసలలా అనుకుంటున్నావు? తనకొకవేళ పెళ్లయిపోయి ఉండొచ్చు కదా! అసలు దాన్ని ఎక్కడ ఉంచటం లేదేమో కదా! అని అంటుంది చైత్ర. ఏదైనా సరే తను నాకు బాగా నచ్చింది. పెళ్లయితే ఏంటి? అని అంటాడు అరుణ్. అన్నయ్య నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? ఒక పెళ్లయిన అమ్మాయిని అలా ఎలా ప్రేమిస్తావు నువ్వు? అంటుంది. నేను ప్రేమించిన తర్వాత తనకు పెళ్లయిందని తెలిసింది. అయినా ప్రేమించడానికి పెళ్లితో సంబంధం ఏముంది? అని అంటాడు. అన్నయ్య ఇలా వింతగా ప్రవర్తించకు. చాలా భయమేస్తుంది అని అంటుంది చైత్ర. నిజమే. ఆ రోజు తను నన్ను కాపాడింది. ఓకే కాదనను. కానీ దానికే నువ్వు తనని ఇంతలా ఇష్టపడటం, తన కోసం పిచ్చోడివై వెతకడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటుంది. నాకు నువ్వంటే ఎంతిష్టమో నీకు తెలియదా? అలాంటి నీ ప్రాణాన్ని పోకుండా తను కాపాడింది. పైగా నేను తిడుతూ ఉంటే పడింది తప్ప తనేమీ లేకపోయినా ఒక్క మాట కూడా అనలేదు అని అంటాడు. అదంతా ఓకే అన్నయ్య. కానీ తనకి పెళ్లయిపోయింది. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉంటుంది కదా! మనం వెళ్లి తనని డిస్టర్బ్ చేయడం కాదు అని అంటుంది. చూద్దాం పెళ్లయితే డిస్టర్బెన్స్ రావా ఏంటి? అవతల అబ్బాయి మంచివాడై ఉండాలి కదా! డిస్టర్బెన్స్ రావా ఏంటి? అయినా నా ప్రేమకెవరు అడ్డు రారు. రానివ్వనంటాడు. అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా ఉండి నువ్వు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నావో అర్థం కావట్లేదన్నయ్య. సరే రెడీ అవ్వు. పెళ్ళికి టైమవుతుందని అంటుంది. మమ్మీ మరి, మరి వెళ్ళమని చెప్పింది. నేను వెళ్లి గిఫ్ట్ తెస్తానని వెళ్తుంది. ఎక్కడున్నావురా? నువ్వు ఒక్కసారి నా కంటికి కనిపించు. నిన్ను వదలకుండా, నువ్వెక్కడికి వెళ్ళిపోకుండా కట్టి పడేస్తాను అని అనుకుంటాడు. సెక్యూరిటీ అతను ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి, ఇతనే మీరు చెప్పిన అబ్బాయి అంటే, వాడి కాలర్ పట్టుకొని, నీకెంత ధైర్యం ఉంటే మా చెల్లి మీదే చెయ్యి వేస్తావు? నిన్ను అసలు బ్రతకనివ్వనని వాడిని కొడుతుంటాడు అరుణ్. అంతలో చేత్తో రెడీ అయ్యి వచ్చి, అన్నయ్య ఈ గిఫ్ట్ అమ్మ ఇవ్వమందని ఒక బాక్స్ అతని చేతికి ఇవ్వబోతుంటే, అన్నయ్య ఏమైంది? మళ్ళీ మొదలుపెట్టావా? అని అంటుంది. వదులు అని అతని చేతిని పట్టుకొని ఉంటే ఆపుతాడు. ఎంత ధైర్యం ఉంటే వీడు నీ మీద చెయ్యి వేసి నిన్నేడిపించాలని చూస్తాడు. చైత్ర నేను వీడిని వదిలిపెట్టను. నన్ను వదులు అని అంటాడు అరుణ్. అన్నయ్య ప్లీజ్ వదులుతావా లేదా? అని కోపంగా చైత్ర అనేసరికి అతన్ని వదిలేసి వీడిని తీసుకొని వెళ్ళడని అంటాడు. ఎందుకన్నయ్య ఇలా మూర్ఖంగా బిహేవ్ చేస్తావు? కాలేజ్ అన్నాక ర్యాగింగ్స్ ఉండవా? టీజింగ్ ఉండవా? అయినా ఇప్పుడు నా కాలేజ్ కూడా అయిపోవస్తుంది. ఇంకా వాళ్ళతో ఎందుకు గొడవ? ఇలా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకొని ఏం సాధిస్తావని అంటుంది. ఛీ! ఇంటికి వెళ్ళే మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోయిందని అంటుంది సోఫాలో అలిగి కూర్చొని. సరే సరే సారీరా నా బంగారు తల్లివి కదా! నువ్వు నవ్వు ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయనంటాడు చెవి పట్టుకొని. సారీ అడుగుతూ. నువ్వు నా ఒక్కదాని దగ్గరే ఇలా ఉంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఎందుకింత వైల్డ్‌గా బిహేవ్ చేస్తావు? నిన్నలా చూస్తే నాకు చాలా భయమేస్తుందన్నయ్య అంటుంది. సరే సరే ఇకపైన అలా ఉండను అని అంటాడు. సార్ వాడు తప్పించుకున్నాడని సెక్యూరిటీ వాడొచ్చి చెప్తాడు. మీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నారు? పట్టుకోకుండా అని కోపంగా అరుస్తాడు వరుణ్. ఇప్పుడే కదా చెప్పావు నార్మల్‌గా ఉంటానని. మళ్ళీ ఏంటిప్పుడు? వాడు చచ్చిపోయేంత తప్పు ఏం చేశాడు? పో అన్నయ్య. నేను నీతో మాట్లాడనని ఆ బాక్స్‌ని సోఫాలో విసిరేసి లోపలికి వెళ్ళిపోతుంది చైత్ర. సరే కోప్పడను సరేనా? అతన్నొదిలేయండి అని వాచ్‌మెన్‌తో చెప్పి చైత్ర రూమ్‌లోకి వెళ్తాడు అరుణ్. సారీరా అరవనులే పద పద. పెళ్ళికి టైమవుతోంది వెళ్దామని అంటాడు. పో నేనేమి రాను. నువ్వే వెళ్ళు అంటుంది. నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అమ్మకి నువ్వే సమాధానం చెప్పైతే అంటాడు అరుణ్. సరే పద వెళ్దాం. ఇలాగే వస్తావా? మంచి షర్ట్ వేసుకొని రా అంటుంది. రా మరి నువ్వు సెలెక్ట్ చేద్దువు. నువ్వు సెలెక్ట్ చేయకుండా నేనేది వేసుకోలేదు కదా! అని అంటాడు అరుణ్. వెళ్ళి ఒక మంచి సూట్ సెలెక్ట్ చేసి ఇదిగో అనిస్తుంది. ఆ! అని వెళ్ళి వేసుకొనొస్తాడు. అది వద్దులే కానీ ఇది మార్చుకొని రా. ఇంకోటి ఇస్తే పర్లేదు ఇది బానే ఉంది కదా! అంటాడు. ఏ అన్నయ్య నీకీ కలర్ నచ్చదు కదా! చెప్పొచ్చు కదా! ఆ మాట అని అంటుంది చైత్ర. నీకిష్టమైంది ఏదైనా నాకు ఇష్టమే. అది ఎంత నచ్చకపోయినా నాకు ఓకే అని అంటాడు. పిచ్చి నీకు నేనంటే. ఇలా అయితే ఎలా? రేపు వచ్చే అమ్మాయిని ఎలా ప్రేమిస్తావు? ఇలా నన్నే ఎక్కువ చూసుకుంటుంటే తను ఊరుకుంటుందా? అని అంటుంది. తనే నాకన్నా ఎక్కువగా నిన్ను చూసుకుంటుంది అమ్మలాగా. అలాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అదెవరో కూడా నీకు తెలుసు అంటాడు. అన్నయ్య ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఊరుకోను. తన కోసం ఎన్ని రోజులని వెయిట్ చేస్తావు? తను కనుక దొరక్కపోతే నువ్విలాగే ఉండిపోతే నేనస్సలు చూడలేను. నేను పెళ్ళికి కూడా చేసుకోనని చెప్తున్నా అంటుంది. సరే సరే నా గురించి వదిలేయి పద. వెళ్దాం. మీ వుడ్ బీ వెయిట్ చేస్తుంటాడని అంటాడు. ఒక చిన్న స్మైల్ ఇచ్చి సరే పద వెళ్దామని అంటుంది. ఇద్దరూ కలిసి
ఫంక్షన్ హాల్‌కి బయలుదేరతారు. నెమ్మదిగా ఆఫీస్ స్టాఫ్ అంతా ఒక్కొక్కళ్ళుగా వస్తూ ఉంటారు. జెంట్స్ అందరూ మనోహర్ దగ్గరికి వెళ్తే లేడీస్ అంతా మౌని దగ్గరికి వస్తారు. అందరూ విష్ చేసి మండపం వెళ్లి కూర్చుంటారు. ఈ నీలిమ మాత్రం కార్తీక్, రాహుల్ ఉన్నారని మనోహర్ దగ్గరే ఉండి అతనితో మాట్లాడుతుంటుంది. ఆమెను చూసి విసుగు వచ్చిన కార్తీక్ అక్కడి నుంచి బయటకొచ్చేస్తాడు. అప్పుడే సుమిత్ర గారు, హరిప్రసాద్ గారు, లక్ష్మి, రామూర్తి గారిని తీసుకొని అక్కడికొస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి జ్యూస్‌లవి ఇచ్చి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కార్తీక్, రాహుల్. మావయ్య ఈ జ్యూస్ తీసుకోండని రామూర్తి గారికిస్తున్న కార్తీక్‌ని చూసి వదలకుండా జిడ్డులాగా వచ్చి ఎవరు వీళ్ళని అడుగుతుంది లక్ష్మి. రామూర్తి గారిని చూసిన నీలిమ. అప్పుడే అక్కడికొచ్చిన శ్వేత అదంతా చూసి వాళ్ళు మా అమ్మ, నాన్న. అయినా నీకెందుకు అన్నీ కావాలంటావు అంటుంది. అంటే సార్ మావయ్య అంటున్నారు కదా! ఎవరా అని తెలుసుకుందామని అంటుంది నీలిమ. విసుగు వచ్చిన కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళి అను దగ్గరికి వెళ్తాడు. మండపానికి కొంచెం పక్కన ఎవరితో మాట్లాడుతున్న అనుని చూసి అక్కడికి వెళ్ళి "ఏం చేస్తున్నావురా ఇక్కడ ఒక్కదానివే" అని అంటాడు. ఇటు సైడ్ ఏదో కవర్ పెట్టారంట కనిపించట్లేదు. అదే వెతుకుతున్నానంటుంది. ఓహ్! అవునా! ఎవరో ఒకరు తీసుకొస్తారులే నీకెందుకురా ఈ పనులన్నీ అంటాడు కార్తీక్. ఎవరు చేస్తే ఏమైంది కార్తీక్ అని అంటుంది అను. ఎవరో ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయితో మాట్లాడుతూ అటు చూడు ఆ అమ్మాయి చాలా బావుంది కదా! శారీ భలే ఉందని చెప్పుకుంటూ ఉంటారు. చూడు వాళ్ళు నీ గురించే మాట్లాడుకుంటున్నారని అంటాడు కార్తీక్. నేను బాగున్నానని కదా కార్తీక్ చెప్తుంది. ఇంకెందుకు ఇంత బాధపడుతున్నావు అంటుంది అను. నువ్వు బాగున్నావని నేను మాత్రమే చెప్పాలి. ఎవరైనా చెప్తే నాకు బాధగా ఉంటుందని అంటాడు. కార్తీక్ వాళ్ళ అమ్మాయిలే కదా! వాళ్ళు చెప్తే కూడానా అని అంటుంది అను. చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో ఆమెను దగ్గరగా లాక్కొని వదిన నిన్ను ముద్దు పెట్టుకున్నా నాకు నచ్చదు తెలుసా నీకు? నేను తప్ప ఎవరు ముద్దు పెట్టుకోకూడదంటాడు. టూ మచ్ కార్తీక్. పిచ్చి అని అంటే కాదు ప్రేమ అని అంటాడు. సరే పద అందరి దగ్గరికి వెళ్దాం వదులు ఎవరైనా వస్తారని అంటుంది. అను నుదుటి మీద ముద్దు పెట్టి చాలా బావున్నావురా అంటాడు. పద అంటూ చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తాడు. మండపంలోకి వెళ్ళగానే కార్తీక్ చెయ్యి వదిలితే అను, శ్వేత వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. హాయ్! మీరంతా ఎప్పుడొచ్చారని నీలిమ, స్వాతి వాళ్ళంటూ ఉంటే అందరితో మాట్లాడుతుంటుందను. చరణ్ ఇంకా సురేష్ మిగిలిన స్టాఫ్ కూడా అక్కడికొచ్చి అనుని చూస్తారు. ఏ అను శారీలో సూపరున్నావు తెలుసా నువ్వు అని అంటాడు చరణ్. అవునా! థాంక్స్ అంటుంది. పాపం కార్తీక్ మాత్రం తెగ జెలసీ ఫీలవుతాడు. అది చూసిన శ్వేత నవ్వుకుంటూ ఇక్కడ మండపంలో ఏదో కాలిపోయి భయంకరమైన స్మెల్లొస్తోంది. రాహుల్ కాస్త మీ తమ్ముడిని కనిపెట్టుకొని ఉండు అని గ్రూప్‌లో మెసేజ్ పెడుతుంది శ్వేత. ఒకసారి అది చూసిన రాహుల్ ఇంకా అను ఇద్దరు నవ్వుకొని అను వాళ్ళతో మాట్లాడుతుంటే రాహుల్ కార్తీక్ దగ్గరికి వెళ్తాడు. అంత మాత్రానికి ఎవరైనా జెలసీ ఫీలవుతారా తమ్ముడు అని అంటాడు రాహుల్. మీ ఆవిడకి కూడా ఎవరో ఒకరు వచ్చి ఇలా కామెంట్ చేస్తారు కదా! అప్పుడు తెలుస్తుంది నా బాధ అంటాడు కార్తీక్. అలా కార్తీక్ అన్నాడో లేదో మిగతా స్టాఫ్ మొత్తం వచ్చి శ్వేత దగ్గరికొచ్చి మేడం మీరు సూపర్‌గున్నారు. చాలా చాలా బాగున్నారని అందరూ పొగడడం మొదలుపెడతారు. ఈసారి నవ్వడం కార్తీక్ వంతవుతుంది. అవును నిజంగానే మంట పెరిగింది. స్మెల్ నాకు కూడా వస్తుందని అంటాడు కార్తీక్ ఆ మెసేజ్‌కి రిప్లై ఇస్తూ. ఇంతలో దివ్య వచ్చి అక్క పెళ్లి కూతురిని తీసుకురమ్మంటున్నారు. రండి అటు అని పిలుస్తుంది. తనెవరు అని అడుగుతుంది నీలిమ. తను మా చెల్లని చెప్తుంది శ్వేత. హమ్మయ్య! బ్రతికిపోయానని అనుకుంటుంది అను. అలాగే అని వెళ్తుంటే నీలిమ కూడా వెనకే వస్తుంది. ఎక్కడున్నావే? ఇప్పటిదాకా కనిపించలేదని అనుని అరుస్తూ ఎదురొస్తుంది మధు. నీలిమ, స్వాతి తను నా ఫ్రెండ్ మధు అని పరిచయం చేస్తుందను. ఓహ్! అవునా! అని హాయ్ చెప్తారు నీలిమ, స్వాతి. ఇక అందరూ మౌని దగ్గరికి వెళ్తారు. అను ఇక్కడ కొంచెం చూడు ఇది సరిచెయ్యి అని పిలుస్తుంది మౌని. నువ్వు చాలా బావున్నావు. ఎందుకు మళ్ళీ అన్నీ కదిలిస్తున్నావని అంటుంది దివ్య. అవునా! ఒక ఫోటో తీయవా ప్లీజ్ అని అడుగుతుంది మౌని. తీస్తానులే గానీ మీ ఆయన ఫోటో చూస్తావా అని అడుగుతుంది దివ్య కన్ను కొడుతూ. ఒక 2, 3 ఫోటోలు చూపించిన తర్వాత అవి చూసి నవ్వుతున్న మౌనిని చూసి చూడండి పెళ్ళికొడుకుని చూసి పెళ్ళికూతురు తెగ మురిసిపోతుందని అంటుంది దివ్య. అను దివ్య తల మీద ఒకటేసి ఆపవే నీ గోల అని వెళ్దామా అంటుంది. మౌనిని మండపం మీదకి తీసుకువెళ్ళి అక్కడ కూర్చోబెట్టి పూజ చేయిస్తూ ఉంటారు. అను ఇంకా శ్వేత అక్కడే ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటారు. స్టాఫ్ ఇంకా బంధువులు అందరూ కూర్చొని పెళ్లి చూస్తూ ఉంటారు. పంతులు గారు ఇంతలో మాంగళ్య ధారణ మొదలుపెట్టండని అనగానే మనోహర్ లేచి మౌని మెడలో తాళి కడతాడు. వాళ్ళిద్దరి కల ఇన్ని రోజులకు తీరిందని అతను కడుతున్న తాళిని కళ్ళకద్దుకొని మనోహర్ వైపే చూస్తుంది. అతను కళ్ళతోనే నవ్వుతూ ఐ లవ్ యూ అని అంటాడు చిన్నగా. అది విన్న మౌని నవ్వుకొని అతని కాళ్ళకు దండం పెడుతుంది. అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆ తర్వాత అను, శ్వేత, దివ్య, మధు అందరూ మండపం మీదకి వెళ్లి హడావిడి చేస్తూ ఉంటే వాళ్ళని చూసి నీలిమ కూడా స్వాతిని లాక్కొని పైకి వెళ్తుంది. ఏమో అనుకున్నాను కానీ ఈ అను మంచి అందగత్తె.
అనుకుంటాడు సురేష్. అందరూ కలిసి సందడిగా తలంబ్రాలు, ఉంగరం గేమ్ అన్నీ ఆడిస్తుంటారు. అన్నీ అయిపోయిన తర్వాత అప్పగింతలయిపోయాక కాసేపు రిసెప్షన్ లాగా పెడతారు. అందరూ వచ్చి అక్షింతలు వేస్తూ గిఫ్ట్‌లు ఇచ్చి వెళ్తుంటారు. వాళ్ళు తెచ్చిన గిఫ్ట్‌లు ఇచ్చి స్టాఫ్ కూడా భోజనం చేయడానికి వెళ్తారు. "అను నువ్వు కూడా రా" అని నీలిమ పిలుస్తుంది. మధు వచ్చి "తను తర్వాత తింటుందిలే మీరు వెళ్ళండి" అని అంటుంది. "అవును మిమ్మల్ని ఎవరు పెళ్ళికి పిలిచారని" అడుగుతుంది నీలిమ. "తను నా ఫ్రెండ్. మౌని కూడా ఫ్రెండే. మౌని పిలిచింది. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలా? ఎందుకు ప్రతిదానికి క్వెషన్స్ అడుగుతూ ఉంటావు నువ్వు" అని అంటుంది అను. "అది తెలుసుకుందామని" అంటుంది నీలిమ. నీలిమ "నీకెంతవరకు అవసరమో అంతవరకే తెలుసుకుంటే సరిపోద్ది. అనవసరంగా అందరి విషయాలు నీకెందుకు? నీకు చెప్పాల్సిన విషయాలు ఎవరైనా నీకే వచ్చి చెప్తారు కదా! ఇక నుంచైనా ఎవరి విషయాల్లోనూ తలదూర్చకుండా నీ పనేదో నువ్వు చూసుకో" అని అంటుంది అను. అను నుండి అలాంటి డైలాగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయని అందరూ చాలా షాక్ అవుతారు. "అది కాదు అను, తెలుసుకుంటే తప్పు ఏమైంది?" అని అంటుంది నీలిమ. "నీకు నోరే చాలా ఎక్కువయింది నీలిమ. నీకు అనవసరమైన విషయాల్లో ఇంకొకసారి ఇలా క్వెషన్స్ వేశావంటే ఊరుకోను. ఏయ్ నీలిమ, ఇక్కడ నువ్వు పెళ్ళికొచ్చావు. పెళ్లి చూసుకొని వెళ్ళిపో అంతే" అని అంటుంది శ్వేత. ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నీలిమ. "మా సార్ వస్తున్నారు వెళ్లి తీసుకొస్తానని" మౌని వాళ్ళ నాన్న వెళ్తారు. "చూడు, ఎవరికీ చెప్పొద్దని సీక్రెట్‌గా కూర్చున్నావు. అందరితో నువ్వు మాటలు పడుతున్నావు. నాకసలు బాగా కోపం వస్తుందని" శ్వేత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అను కూడా శ్వేత వెనకే వెళ్తుంది. ఇంతలో అరుణ్, చైత్ర మండపంలోకొస్తారు. మౌనికి గిఫ్ట్ బాక్స్ ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది చైత్ర. "థాంక్స్ చైత్ర" అని మౌని చెప్పి, "మను వీళ్ళు నాన్న వర్క్ చేస్తున్న కంపెనీ ఓనర్ సార్ వాళ్ళ అమ్మాయి, అబ్బాయి" అని పరిచయం చేస్తుంది. చైత్రకి నమస్తే, అరుణ్‌కి షేక్ హ్యాండ్ ఇస్తాడు అరుణ్. మనోహర్. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.